ఇలా నాటుకోడి తెచ్చామండి ఇంట్లోకి. నాటుకోడి పులుసు పెడతాను. అసలు ఎంత బాగుంటుందో తెలుసండి నాటుకోడి. ఒకసారి ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. మీ ఊళ్ళో ఎంతో చెప్పండి అండి. మా ఊళ్ళో నాటుకోడి అర కేజీ వచ్చేటికి 350 రూపాయలండి. ఇదిగోండి 350 రూపాయలు. శుభ్రం కడుక్కున్నాం నాటుకోడిని. ఇదిగోండి బాగా కాలిపిచ్చి తీసుకొచ్చారు. నాటుకోడి అంటే నాటుకోడేనండి, రేట్ ఎక్కువైన. బాయిలర్ కోడిలో ఏముంటుందండి, ఏందో పిల్లలు ఇష్టపడతారని చెప్పి బాయిలర్ కోడి వేస్తాము. మా ఇంట్లో మేము అందరం నాటుకోడి తింటాము బాగా ఇష్టంగానే. అదిగోండి శుభ్రం కడుక్కొని పక్కన పెట్టుకున్నాం. ఒక అర కేజీ తెచ్చామండి నాటుకోడి, అందుకని ఎక్కువ తేలేదు. మేము ఉంది ముగ్గురమేను, పిల్లగాడు నేను మా వారు ముగ్గురు ఉన్నాము. అందుకని అర కేజీ చాలే అన్నాను. అర కేజీ తెచ్చాడు. శుభ్రంగా 1-2 సార్లు కడుక్కోవచ్చండి, ఏమీ కాదు. అంటే మనం నలుగురు మీద కలిపి కోడిని కొన్నది కదండి, మా వాళ్ళు కొడతారు కదా, ఇంక ఇబ్బంది ఉండదు. కానీ ఒకటి 350 రూపాయలు పడుతుందండి. అదే అనిపించింది, బాధ అనిపించింది. 350 రూపాయలు పడుతుందా అనిపించింది. కానీ నాటుకోడేనండి, దానికి దీనికి ఎంతో తేడా రాదు. కానీ నాటుకోడి తింటే మంచి బలం పిల్లలకు కూడా. బాయిలర్ కోడి ఏముందండి, అంతా అది ఎమ్మటే 10 నిమిషాలు ఉడుకుతుంది కాబట్టి ఇది చాలా సేపు ఉడుకుతుంది. కానీ మంచి బలం. మన కళ్ళెదురుగా మనకు నచ్చిన కోడిని కొట్టించుకోవచ్చు. శుభ్రం కడుక్కొని పక్కన పెట్టుకున్నాం. ఒకటికి 2 సార్లు కడుక్కోవాలండి మాంసం మట్టికి. చూసుకోండి, దానికి తగ్గట్టు వేసుకోవాలి. ఇదిగండి కొంచెం పసుపు 1 స్పూను, ఇదిగోండి 1 స్పూను ఉప్పు వేస్తున్నాను. కల్లుప్పు అయితే బాగుంటుంది. దానికి తగ్గట్టు కారం మేము ఎక్స్ట్రా తింటామండి. కారం నాటుకోళ్ళలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. దానికి తగ్గట్టు వేసుకోండి అండి. ఒకవేళ తినలేని కూడా ఉంటారు, దాని రుచి తగ్గట్టు వేసుకోండి. ఇదిగోండి కారం నేను 3 స్పూన్లు లాక్కుంటుంది. ఇంట్లో ఆడిచ్చిన కారం వేస్తాను నేను. ఇంకా వీటికి కోసం కొంచెం నూనె వేసి మనం బాగా వాటిని మసాజ్ చేసినట్టు చేసి పక్కన పెట్టేసుకుందాం. అదిగండి 1 స్పూన్ నూనె వేసాను. బాగా కలుపుకుందాం. బాగా కలుపుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకొని వండుకుంటే బాగుంటుందండి నాటుకోడి. అందులోకి దీనికి ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి. నేను దీంట్లో మసాలా ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే నాటుకోడి బాగా ఉంటుందండి నిజంగా. ఇంక వాటి గురించి అన్ని ఓవర్గా మసాలా వేసుకోవడం అసలు ఇష్టం ఉండదు. మా వారు అసలు ఒప్పుకోడు. ఓవర్గా మసాలా వేస్తే గ్యాస్ వచ్చింది అంటుంటాడు. ఎందుకండి లైట్గా వేసుకొని స్పైసీగా కారం వేస్తున్నాం కదండి, అంతకన్నా ఏం కావాలి. ఇదిగండి బాగా కలిపాను. ఒక అరగంట పక్కన పెట్టేద్దాం మూత పెట్టి. కోడిలోకి ఇదిగోండి చిన్న ముక్క కొబ్బరి ముక్క, అల్లం ముక్క ఒకటి, ఒక చిన్న ఉల్లిపాయ, 2 పెద్ద ఉల్లిపాయల సైజు గడ్డలు, ఒక సైజు గడ్డలు తీసుకున్నాను, 2 గడ్డలు, ఒక టమాటా, 1 పచ్చిమిరపకాయ తీసుకున్నాను. నేను చేసేది నాటుకోడి పులుసు అండి, అర కేజీ చేస్తున్నాను. వాటిలోకి సరిపోయే మోయినంగా వీటిని మిక్సీలో వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. గ్యాస్ మీద గిన్నె పెట్టుకున్నాను, కూర చేసుకుందాం. అంతలోకి వచ్చేసేయండి చూస్తున్నాను. అదండి 3 స్పూన్లు ఆయిల్ పోసాను. ఇదిగో ఆయిల్ ఎక్కింది. దాంట్లోకి ఇదిగో చెక్క, లవంగాయ, ఒక 2 యాలకులు వేసేసాను. అందుకని ఏమి వేయకండి, మసాలా సరిపోతాయి. నేను పెద్ద సైజు గడ్డలు 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నానని చెప్పేసా కదా, అవి బాగా వేయించుకున్నా. పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో కలిపేస్తున్నాను. బాగా పెట్టుకున్నాం. కొంచెం గోల్డ్ కలర్ వచ్చిందాక వేపుకున్నాం. ఇది పెద్ద ఉల్లిపాయనండి గ్రేవీకి మనకి. దాంట్లోనే మనం వేయించుకునే దాంట్లోనే ఉంటుంది. కూర చేసుకోవటంలో బాగా మంచిగా ఫ్రై చేసుకుందాం. టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం. అంటే కొంచెం మగ్గాక టమాటా ముక్కలు వేసుకుంటే ఇంక 2 మంచి బాగా మగ్గాలి. టమాటా ముక్క కూడా పైన స్కిన్ అనేది ఊడిపోవాలి శుభ్రంగా. అంతలోకి మూత పెట్టేసి అది పైన చేసుకుంటుంది. మనం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను మెత్తగా. చూడండి అల్లం ముక్క, చిన్న ఉల్లిపాయ, కొబ్బరి చూపించా కదా ఇందాక, అది శుభ్రంగా
పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. సరేండి, బాగా మగ్గింది. ఇంకా మనం కూర వేసుకుందాం. నాటుకోడి మంచి ఆరోగ్యం ఇస్తుందండి. నిజంగా బాయిలర్ కోడి కేజీ తినే బదులు నాటుకోడి అరకేజీ తెచ్చుకుంటే ఏమైంటండి, మంచి బాగుంటుంది పిల్లలకి ఆరోగ్యం. బాయిలర్ కోడిలో బాయిలర్ లాగా మెత్తగా ఉంటుంది ముక్క. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండి. శుభ్రంగా కలుపుకున్నాం, అన్నీ వేసేసుకున్నాం కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేస్తున్నాను. ఇదిగోండి, అంటే ముందరగా నూనెలో వేయచ్చు కదా అంటారేమో, కొబ్బరి వేసాం కదా మాడిపోతుంది, అందుకని నేనైతే ఇలానే వేసుకుంటాను. మంచి బాగుంటుందండి. స్విచ్చింగ్ చూస్తున్నాను, అబద్ధమైతే కాదు. నాటుకోడి మట్టికి సూపర్గా ఉంటుంది. దాని తోడు సరేసి ఒక రెబ్బలు కూడా దీంట్లో ఇప్పుడే వేసుకొని మూత పెట్టుకొని బాగా సిమ్ములో మగ్గనిద్దాం. హైలో 3 నిమిషాలు సిమ్ములో పెట్టుకొని బాగా ఉడకబెట్టుకున్నాం. ఓకేనండి, మగ్గింది. మనం నిండా 1 చెంచా వాటర్ తీసుకొని ఇదండి వాటర్ పోసుకుందాము. నాటుకోడిలోకి మరిన్ని నీళ్ళు పడతాయండి, చూసుకొని పోసుకోండి. కానీ నాటుకోడిలో ఈ నీళ్ళు ఉంటేనే మంచి రుచిని ఇస్తుంది. అందరూ అంటారు చిక్కగా కావాలని. లేదండి, జలుబు చేసిన వాళ్ళకి కనుక ఈ నాటుకోడి నీళ్ళు నిజంగా మంచి కారం వేసుకొని సూపర్గా చేసుకుంటే దాని రుచే వేరుగా ఉంటుంది. టేస్ట్ చేసి చూడండి. బాయిలర్ కోడి కేజీ తెచ్చుకునే బదులు నాటుకోడి అరకేజీ తెచ్చుకొని వండుకోనండి, బాగుంటుంది. ఓకేనండి, ఇది మూత పెట్టేసేద్దాం, ఉడుకుతుంది. హాయ్ అండి, చికెన్ ఉడికింది. ఇదిగోండి, నాటుకోడి పులుసు అంటే ఇలా నీళ్ళు ఉండాలి మనకి. దీంట్లో వాటర్ మట్టుకి ఉండాలి, కానీ కొంచెం తిక్కుగా ఉంది. ఇదిగో చూడండి, ఇంత మాత్రం ఉండాలండి మనకి. దీంట్లో 1 స్పూను గరం మసాలా వేసుకుందాం. ఇంకంతకని నేను ఏది వేయలేదు మసాలా, మీరు చూసేవారు కదా వీడియో. అంతకన్నా వేసుకోకూడదు కూడా. నాకు తెలిసిన వరకైతే నాటుకోడిలో సింపుల్ మసాలా వేసుకొని తింటేనే బాగుంటుంది. గరం మసాలా లాస్ట్లో కొంచెం వేస్తాను, చూడండి ఎంత, ఒక చిటికెడు వేసాను చాలండి. అదే దానికి తగ్గట్టు కర్రీ అయింది కాబట్టి కొంచెం కొత్తిమీర చల్లుకుందాం లాస్ట్లో. అదిగండి, ఇంకా అయిపోయినట్టేనండి. ఇవి చూడండి, కూర మట్టికి బాగా వచ్చింది. అదిగండి, ఇంక మనం నెక్స్ట్ తర్వాత చూపిస్తాను. గరం మసాలా కూర వేసాను కదా, సూపర్గా ఉంటుంది. నాటుకోడి అయిపోయిందండి. గ్యాస్ ఆపేసుకుందాం. గ్యాస్ ఆపించుకున్నాక మనం రైస్లో కనుక వేసుకొని తింటే ఉంటుంది. అబ్బా, నాటుకోడి పులుసు అంటే పులుసేనండి నిజంగా అండి. రైస్లో వడ్డించుకున్నాను, చూపిస్తాను. హాయ్ అండి, ఇదిగో కర్రీ రెడీ అయిపోయింది. వేడి రైస్లో నాటుకోడి పులుసు తినేద్దాము.